ఏమిటి జగన్ గారి స్పీచ్లు, చంద్రబాబు గారి స్పీచ్లు మీ పోలికేమిటి? సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల పాటు ఒక మంచి పరిపాలన అందించి తిరిగి మళ్ళీ రెండోసారి ఎన్నికలకి సమాయత్తం అవుతూ వెళ్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలని ఒక పక్క, అలాగే ఈ ప్రభుత్వం మీద ఎల్లో మీడియాను చంద్రబాబు నాయుడు తెలుగుదేశం చేసినటువంటి కొన్ని ఆరోపణలు క్లియర్గా ప్రజలందరికీ కూడా ఒక సందేశాన్ని నిన్న పొద్దుటూరు సభ ద్వారా ఇవ్వటం జరిగింది. ఎందుకనంటే చూడండి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఒకటేమో బాబాయ్ హత్య గురించి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు, డ్రగ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, అలాగే రాయలసీమ ద్రోహి అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి బుర్రజల్లే కార్యక్రమాలన్నింటినీ కూడా సవివరంగా సామాన్యులకి కూడా అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. ఆ ప్రభుత్వం మీద, పార్టీ మీద, ఆయన మీద చేస్తున్నటువంటి విమర్శల్ని. ఎందుకంటే ఈరోజు మనం పత్రికల్లో చూసాం, ఆయన మాట్లాడినటువంటి ప్రసంగం అంతా కూడా ఒక సవివరంగా, ఒక సంస్కారవంతంగా, ఒక ప్రజలకు అర్థమయ్యే విధంగా చేసినటువంటి పరిపాలనని, మనం చెప్పినటువంటి మేనిఫెస్టోని అమలు చేసినటువంటి విధానం అనేది మనకు స్పష్టంగా కనపడింది అక్కడ. ఎందుకంటే సామాన్యులు, పేద ప్రజలు, మహిళలు, రైతులు, వృద్ధులు, వికలాంగులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారు అందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంది. గత 5 సంవత్సరాల్లో వాచిదూచి ఓటు వేయాలి, ఇలాంటి సందర్భంలో ఏదైనా జరిగితే పేదవారికి, సామాన్యులకి నష్టం కలుగుతుంది అని చెప్పని క్లియర్గా ఆయన అక్కడి నుంచి అప్పీల్ చేశారు. రెండోసారి 2024 ఎన్నికల్లో మరొకసారి అవకాశం కల్పించాలి అని చెప్పని. దాంతోపాటు డ్రగ్స్ కేసులో ఈ ప్రభుత్వం మీద బుర్ర జల్లటము, అలాగే బాబాయ్ విషయంలో బుర్ర జల్లటము, అలాగే ప్రభుత్వము మీద బుర్ర జల్లేటటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా తను చేసినటువంటి పనులు, ఆ ప్రభుత్వం మీద వచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు చెప్పడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం చూస్తే ఎంతసేపు ఈర్ష్యతోనూ, ద్వేషంతోనూ, దుగ్ధతోనూ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, ప్రభుత్వం మీద కానీ బుర్ర జల్లే కార్యక్రమం అన్నమాట. మనం ఇప్పుడు ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, 14 నుంచి 19 వరకు ఆయన పరిపాలన చేసినటువంటి రోజుల్లో ఈ నవరత్నాల్లో కార్యక్రమాలు కానీ, ఈ నవరత్నాల్లో ఉన్నటువంటి అంశాలు కానీ ఎందుకని చేయలేకపోయారు? ఈరోజు పెన్షన్ 4,000 రూపాయలు ఎందుకు ఇస్తామంటున్నారు? ఈరోజు పెన్షన్ ఇంటి దగ్గరే ఇస్తామని ఎందుకు అనుకుంటున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ కూడా మార్పు చేసి ప్రజలందరికీ కూడా ఒక మేలైనటువంటి పరిపాలనని తీసుకొచ్చి ఇంటి దగ్గర డోర్ డెలివరీ సిస్టమ్ తీసుకొచ్చింది కాబట్టి. కానీ ఈ సిస్టమ్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ముందే మాట్లాడారు, మధ్యలో ఏం మాట్లాడారు, చివరిలో ఏం మాట్లాడారని కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. నిన్నగాక మొన్నేమో వాలంటీర్లు అందరూ కూడా ఉగ్రవాదులని, ద్రోహులని రకరకాలుగా మాట్లాడారు. మళ్ళీనేమో మేము 50,000 వచ్చే విధంగా చేస్తాం, 40,000 వచ్చే విధంగా చేస్తాం వాలంటీర్ అంటారు. ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద రోజుకొక మాట మాట్లాడుతున్నారనమాట. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో చేసినటువంటి పనుల్ని, మేలుని, విద్యా వ్యవస్థను ఏ విధంగా మార్పు తీసుకురావడం జరిగింది, ఆరోగ్య వ్యవస్థ ఏ రకంగా మార్పు తీసుకురావడం జరిగింది, ఇండస్ట్రీస్ని ఏ విధంగా తీసుకొచ్చాము, కొప్పర్తి లాంటి అక్కడ రాయలసీమలో ఉన్నటువంటి మన పారిశ్రామిక రంగ ఏరియాలో తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు ఏంటి, ఇలాగ అన్ని రకాలుగా కూడా అర్థమయ్యేటట్టు, సామాన్యుడికి అర్థమయ్యేటట్టు, ప్రజలందరికీ కూడా తెలుసుకునేటట్టు, ఈ ప్రభుత్వం యొక్క నైజం ప్రజలకి అర్థమయ్యేటట్టుగా ఆయన చెప్పడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన చూస్తే బూతులు తిడతాము, లేకపోతే విమర్శించడము. ఆ కూటమి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. కూటమి వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జరిగినటువంటి మేలు ఏంటండి? 14లో కలిశారు, 14 నుంచి 19 వరకు రకరకాలుగా విభేదించుకుని, రకరకాలుగా గొడవలు పడి, రకరకాలుగా తిట్టుకుని, ఆఖరికి ప్రధానమంత్రి గారిని తిట్టి, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టి, లోకేష్ గారు ఏమో పవన్ కళ్యాణ్ గారు తిట్టుకుని, ఇలా ఒకళ్ళు తిట్టుకుని మళ్ళీ ఈరోజు శ్రేయస్సు కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల శ్రేయస్సు కోసం కలుస్తున్నామని చెబుతున్నారంటే ఏ స్థాయికి దిగజారిపోయారు? అధికారం కావాలి అని చెప్పడము, జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడమే తప్ప, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలని సూపర్ 6 అని చెప్పని ఒక పేరు మార్చి తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టడమే తప్ప సొంత ఆలోచన లేవు. సొంత పరిపాలన చేసినప్పుడు మేము 14 నుంచి 19 వరకు ఈ రకమైనటువంటి పరిపాలన తీసుకొచ్చాము, ప్రజలకి తోడుగా ఉన్నాము, ఇన్ని లక్షల మంది మహిళలకి సహాయం చేశాము, ఇన్ని లక్షల మంది విద్యార్థులు మా మూలంగా చదువుకున్నారు అని చెప్పగలిగేటటువంటి, ధైర్యంగా చెప్పగలిగేటటువంటి పరిపాలన లేనటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, దాని తోడు బీజేపీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో ఏ రంగమైనా తీసుకోండి, ఏ రకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. విద్యా వ్యవస్థని మార్పు చేసి నాడు నేడు అని చెప్పండి, హాస్పిటల్స్ని మార్పు చేసి నాడు నేడు అని చెప్పండి, లేకపోతే స్కూల్ బిల్డింగులు కట్టించి, హాస్పిటల్ బిల్డింగులు కట్టించి, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఈ రకమైనటువంటి ప్రభుత్వం మీద అభివృద్ధి లేదనో ప్రభుత్వం వేరే విధంగా పనిచేస్తుందనో చెప్పేటటువంటి వారందరికీ కూడా నోరు మూయించినటువంటిది. ఆయన చెప్పినటువంటి మాటలంతా కూడా టీవీల దగ్గర చూశారు కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ 5 సంవత్సరాల పరిపాలన ప్రజారంజకమైనటువంటి పరిపాలన, తప్పు పట్టలేనటువంటి పరిపాలన, అవినీతి రహితమైనటువంటి పరిపాలనని జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. దానికి సాక్ష్యమే పొద్దుటూరు సభలో ఆయన ప్రసంగము. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కలవాల్సి వచ్చింది, ఎందుకు 3 పార్టీలు కలిశారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు లేవండి, ఒకటే ఒక పార్టీ. చంద్రబాబు నాయుడు గారు జనసేనలోకి పంపించిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు బీజేపీలోకి పంపించిన వాళ్ళు, అంటే అందరూ కూడా కలిసి 175 పోటీ చేశారు అంతే తప్ప ఈరోజు వాస్తవంగా బీజేపీలో ముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళు లేచిపోయారు, ముందు నుంచి జనసేనలో ఉన్నటువంటి వాళ్ళందరూ లేచిపోయారు. చంద్రబాబు నాయుడు గారు వంది మాగదులు 3 పార్టీల ముసుగులో ఈ కూటమి ముసుగులో చేరుతున్నారే తప్ప ఒకటే ఒక పార్టీ, అది చంద్రబాబు నాయుడు ఎన్నుకోని పార్టీ తప్ప కేంద్ర ప్రభుత్వము వాళ్ళ సంబంధించినటువంటి సహకారం కోసము దిగజారి సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం మనం. కాబట్టి ఖచ్చితంగా ఈ రాబోయే 20 రోజులు కూడా మేమంతా సిద్ధమనే సభల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరి పక్షాన ఉండాలి, ఎవరు మంచి చేశారు, మనం వేసేటటువంటి ఓటు ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడుతుంది, మేలు చేకూరుస్తుంది అని చెప్పని ఒక ఉద్దేశము, వాళ్ళు ఉన్నటువంటి ఉద్దేశాలని బలపడే విధంగా, విశ్వసించే విధంగా, ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉండే విధంగా, తెలుగుదేశము జనసేన బీజేపీ నైజము ప్రజలకు తెలిసే విధంగా ఈ రాబోయే సభలన్నీ కూడా ఉండబోతున్నాయి. నిన్న ప్రారంభమైనటువంటి సభ ద్వారానే మనకు స్పష్టంగా అర్థమైందనమాట. రైట్. ఇంకా కొన్ని విషయాలు చెప్పలేకపోయారు, అంటే టైం సరిపోవట్లేదో లేకపోతే మర్చిపోయారో తెలియదు. కానీ ఉదాహరణకి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తీసుకురావడానికి జగన్ గారు విశ్వ ప్రయత్నం చేస్తే తెలుగుదేశం వాళ్ళు ఏ రకంగా అడ్డం పడ్డారో చెప్పలేదు. అవుకు టన్నెల్ని ఆయన ప్రారంభించారు, అలాగే వెలుగొండ ప్రాజెక్టుని ప్రారంభించారు, అలాగే అన్నిటి మీద కుప్పానికి నీరు ఇస్తే కుప్పానికి కూడా నీరు ఇచ్చాడు జగన్ గారు. ఈ విషయాలు ఆయన ఇంకా చెప్పలా. పలాస ఉద్యానం రీసెర్చ్ సెంటర్, వాటర్ స్కీమ్, ఇటువంటి అన్ని ఇంకా చెప్పడానికి కూడా అంత టైం నిజానికి మీరు చెప్పినట్లుగా కాదు సార్. అంటే మీటింగ్ సైమల్టేనియస్గా జరిగినట్టుంది, కొంచెం టైం అటు ఇటుగా. ఆయన చెప్పినటువంటి ఆరోపణలన్నీ కూడా ఈ రోజు ఖండిస్తారు. ఎందుకంటే రాబోయే 20 రోజులు కూడా ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వం చేసినటువంటి జిల్లాల వారీగా చేసినటువంటి పనులు, లేకపోతే కీలకమైనటువంటి పరిపాలన, కీలకమైనటువంటి నిర్ణయాలు అన్నీ కూడా ఈ 20 రోజుల్లో కూడా ఉదయం పూట మేధావులతోనూ, పార్టీ యంత్రాంగంతోనూ, లేకపోతే తటస్థవాదులతోనూ, లేకపోతే మిగతా వాళ్ళందరితో కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని రాబోయే 5 సంవత్సరాలు ఏ విధమైనటువంటి పరిపాలన అందించబోతున్నామో ఏప్రిల్ 9వ తారీఖున ఒక మేనిఫెస్టో రూపంలో తీసుకొస్తూ దానికి సంబంధించిన విషయాన్ని ప్రజలతో మమేకం అవుతూ ఏప్రిల్ 9 అని అన్నారు సార్. అంటే మన ఉగాది రోజున, తెలుగువారి పెద్ద పండుగ ఉగాది రోజున విజయవాడలో మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ రకంగా జరుగుతూ ఉంది. అన్ని అబద్ధాలని వండి వార్చినటువంటి పరిస్థితుల్ని, రకరకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రజలందరూ కూడా సానుకూలంగా అర్థం చేసుకుంటారని చెప్పి మనం అనుకోవచ్చు సార్.